దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యమును ధ్యానిద్దాం. మనం ధ్యానించుటకు నిర్గమకాండము, పరిశుద్ధ గ్రంథమందు నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ మాటలను కొద్ది సమయము మనము ధ్యానిద్దాము. ప్రియులారా, మనము దేవుని వాక్యము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు చాలా శ్రద్ధగా మన మనస్సును చాలా నిర్మలంగా ఉంచుకున్నప్పుడు దేవుడు తన వాక్య ప్రభావము దేవుని బిడ్డల మీద పనిచేస్తూ ఉంటుంది. స్తోత్రం. మంచిది. ఈ చదవబడ్డ వాక్య భాగమును చూచినప్పుడు మోషే జీవితము ఎన్నోసార్లు మనం విన్నాం. అయితే పరిశుద్ధాత్మ ఈ రోజున మన నిమిత్తము ఏవైతే విషయాలు ఆయన మనతో మాట్లాడబోతున్నాడో ఆ విషయాలను మనము వేచి హృదయపూర్వకంగా ఆ మాటలలో ఉన్న అంతరార్థము, అట్లాగే దేవుని ఉద్దేశమును కూడా ఈ వాక్యములలో మనము గ్రహించే వారమై ఉండాలి. స్తోత్రం. అయితే మోషే జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసుల జీవితాలలో ఎన్నో పాఠములు, ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి. స్తోత్రం. అయితే మోషే దేవునితో మాట్లాడుచున్న మాటలు ఇప్పుడు మన ముందు చదవబడి ఉన్నవి, గమనించాలి. మోషేను గురించి చూస్తే, మోషే ఆయన ఐగుప్తు నుండి ఆయన పారిపోయాడు. దానికి ముందు జరిగిన విషయాలు ఏమిటంటే, ఐగుప్తులో ఆయన ఉన్నప్పుడు చాలా మరి తన ద్వారా ఏదైనా నేను చెయ్యగలను అనే భావనతో ఉండేవాడు. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే ఆలోచన కలిగి ఉండేవాడు. ఆలోచన కలిగి ఉండటమే కాదు, అతడు ప్రయత్నము కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు చేశాడు. ఐగుప్తుని ఒక వ్యక్తిని హతమార్చి, అంటే చంపేసి, అతడు మట్టిలో పూడ్చిపెట్టేశాడు. అతను ఏమైనా చేయగలను అనే స్వభావంతో ఉంటున్న సమయం అది. ఏమైనా నేను సాధించగలను, ఏదైనా చేయగలను. సాధారణంగా ఈ మనస్తత్వాలు చాలామంది విశ్వాసుల్లో ఉంటవి, గమనించాలి. ఈ మనస్తత్వం ఏదైనా చేయగలను. ఇద్దరు కొట్లాడుచున్నప్పుడు వారు మధ్యలోనికి ఈయన వెళ్ళాడు తీర్పరిగా. వెళ్ళినప్పుడు అందులో ఒకడన్నాడు, ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను కూడా చంపేస్తావా అన్నప్పుడు అతని లోపల భయం వచ్చేసింది. నేను చంపేసి మట్టిలో పూడ్చిపెట్టేశాను ఎవరికి తెలియకుండా, ఇది ఎలా తెలిసింది? అయితే ఇది ఇప్పుడు అలాగా మెల్లిమెల్లిగా పాకి వాళ్ళ నుండి అట్లాగ వెళ్ళి ఇది రాజు సముఖానికి వెళ్ళిపోతుంది, రాజు నన్ను చంపుతాడు అనే ఒక భయం అతనిలో ప్రారంభమైంది. అతడు ఆ భయమును బట్టి
ఆ భయం అతను ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే అరణ్యానికి వెళ్ళిపోయాడు. అతను పారిపోయాడు. తన స్తోత్రం, హల్లెలూయా. అరణ్యానికి పారిపోయాడు. అయితే మోషే పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశము అంటే, మోషేను ఒక దీనుడుగా చూడాలి అని దేవునికి ఆశ. అర్థమవుతుందా? మోషే పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, మోషేను దీనుడుగా చూడాలి అని దేవునికి ఒక ఆశ. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ ఇది. మరి మోషే ఉద్దేశం ఏమిటి? అతని జీవితంలో నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అనే ఒక ఉద్దేశంతో అతడు ఉన్నాడు. మరి అటువంటి సందర్భంలో ఒక వ్యక్తిలో దేవుని ఆశ, దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే ఎలా కుదురుతుంది? మోషే తన ఉద్దేశంతో తను ఉన్నాడు, తన ఆలోచనతో తాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన అభిప్రాయాలు, తన ఇష్టాలు, తన ఆలోచనలతో అతడు ఉన్నాడు. అలాగున్నప్పుడు దేవుని ఆశ మోషేలో ఎలా తీర్చబడుతుంది? గమనించాలి కదా. అయితే ఇప్పుడు దేవుడైతే వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మోషేను ఒక దీనుడుగా చూడాలి. స్తోత్రం చెప్దామా? మోషేను దీనుడుగా చూడాలి అని ఆయన ఆశ. హల్లెలూయా. అయితే ఇప్పుడు అరణ్యంలో, ఎడారిలో పలు విధాలుగా అతడు ఉంటూ మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో 4:10 అతడు మోషే దేవునితో మాట్లాడుచున్న మాటలను మనం గమనించాలి. ఆయన ఏమంటున్నాడు? నేను నత్తివాడను, మాట మాన్యము కలిగిన వాడను, నోటి మాన్యం కలిగిన వాడను, నాకు మాటలు సరిగ్గా రావు, నేర్పరి కలిగిన వాడిని కాదు, ఏమీ చేతగాని వాడిని, నా దగ్గర ఏమీ లేదు. బాగా గమనించాలండి ఈ మాటలు. నేను ఈ మాటల గురించే మీకు ముందంతా కొంచెం ఉపద్ఘాతం కొన్ని విషయాలు చెప్పాను. ఏం చేతంటే మోషే గురించి మీరు చాలా పర్యాయాలు మీరు విన్నారు దేవుని వాక్యాన్ని. అయితే నేను గుప్తంగా చెప్తూ ఉన్నాను, ఈ 10వ వచనంలో ఆయన మాట్లాడిన మాటలలో ఏమాత్రము శూరత్వము, ఏమాత్రము వీరత్వము, ఏమాత్రము ప్రౌఢు, ఏమాత్రము అహంకారము, ఏమాత్రము గర్వము, ఇవేవి కనబడట్లా. ఎప్పుడు దేవుడు ఏ విధంగా అయితే చూడాలనుకున్నాడో మోషేను, ఆ విధంగా దేవుడు మాట్లాడుచున్నప్పుడు, దేవునితో మాట్లాడుచున్నప్పుడు అతను మాటలు మరొక్కసారి మనం విందాం, చదువుతాం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను, చూడండి, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండినైనను చూడండి, దేవుడు ఇంతకు ముందు కూడా, అంటే మునుపు కూడా మోషేతో మాట్లాడారు. మరి మునుపు మాట్లాడినప్పుడు ఆయన స్థితి ఎలాగుంది, ఆయన జీవితం ఎలాగుంది, ఆయన వైఖరి ఎలాగుంది చూడండి. ఈ 2 వ్యత్యాసాలను మోషే మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? మునుపునైనను నీ దాసునితో మాటలాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను. ఇలా చూడండి, మాట్లాడేది ఎవరు? దేవుడు. వింటున్నది ఎవరు? మోషే. మాట్లాడేవాడు మనుషుడు కాదు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నేను మాట మాన్యం కలిగిన వాడను. అంతేకాదు, ఏమంటున్నాడు? నేను
నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడనని యెహోవాతో చెప్పగా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటల్లో ఏవైనా కూడా అతనుకున్న ఆ శక్తి, బలము, గర్వము ఇవేవి కూడా అక్కడ కనపడట్లేదు. నేను నిష్ప్రయోజకుడిని, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు. ఏమైపోయాడు? ఒక మనిషిని చంపేసి ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపించి నా జనులను నేను తీసుకుని వచ్చేస్తాను, నా ప్రజలకి నేను న్యాయంగా తీరుస్తాను, నా ప్రజలకు నేను నాయకుడిగా ఉంటాను, నా ప్రజలు నేను విడిపించగలను, నేను చేయగలను అన్నవాడు ఇక్కడ ఏమంటున్నాడు? నా వల్ల ఏమీ కాదు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నారు? వాక్యము ద్వారా దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నారు? దేవుడు నిన్ను ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాడు? నిన్ను ఏ రూపంలో ఆయన చూడాలనుకుంటున్నాడు? నువ్వే తత్వంలో నిన్ను ఆయన చూడాలనుకుంటున్నాడు? మోషేనైతే దీనత్వంలో చూడాలనుకున్నాడు దేవుడు. అది రావటానికి ఇప్పుడు మోషే 40 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు ఈ మాటలు. 40 సంవత్సరాలు అంటే ఈ మధ్యలో ఎంత కాలము అతని జీవితంలో మరి కాలయాపన అయిపోయింది. దేవుడు అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఇతన్ని నేను ఒక దీనునిగా చూడాలి, నా ఆశ అది అని దేవుని ఆలోచన కలిగి ఉంది. స్తోత్రం. ప్రతి విశ్వాసీ జీవితంలో ఈ సంగతులు మనం గుర్తించాలి. వాక్యం ఉంటున్న సహోదరులారా, నిన్ను నీవు ఎలాగుండాలనుకుంటున్నావు? చాలామంది నేను నాలాగే ఉంటాను అంటారు. కొంతమంది అయితే నేను ఆయనలాగా ఉండాలనుకుంటున్నాను, నేను ఈయనలాగా ఉండాలనుకుంటున్నాను, నేను ఆ గొప్ప వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నాను, నేను ఈ ఒక్క గొప్ప వ్యక్తిలాగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇలా చాలామంది ఎన్నో రకాలుగా అనుకుంటారు. గొప్ప వ్యక్తుల్ని ఈ లోకంలో చూసినప్పుడు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని అనుకుంటారు. అయితే ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజలను, విశ్వాసులను, దేవుని బిడ్డలను దేవుడు ఒక రూపములో చూడాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా చూడాలనుకుంటున్నాడు? నీవు అలా ఉండాలనుకున్నప్పుడు దేవుడు ఏదైతే నిన్ను ఆయన చూడాలనుకుంటున్నాడో ఈ రెండు నీ జీవితంలో జరగవు. అయితే నువ్వు వేరేగా ఉండాలి, ఇలాగుండాలి అని అనుకుంటే మరి దేవుడు ఎలా ఉండాలి, ఎలా చూడాలనుకుంటున్నాడో అది జరగదు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు కాలయాపన అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దానిపైన ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. 6, 5, 7 వచనాలు. నేను అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఈ 10వ వచనం విషయమే మాట్లాడుతున్నాను. మీరు దీని మీద దృష్టి ఉంచాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. అయితే దేవుడు ఎలా చూడాలనుకున్నాడో మోషే ఆ స్థితిలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు ఉన్న విశ్వాసమును బట్టి నీ జీవితంలో ప్రభువును గురించి నువ్వేదైనా ఎరిగి ఉంటే, తెలుసుకుని ఉంటే, ఎప్పుడైనా నీ ప్రార్థనలో, నీకున్న విశ్వాసంలో, నీకున్న అనుభవంలో, మరి మోషేకైతే అరణ్య అనుభవం ఉంది. అరణ్య అనుభవం తరువాత మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా స్తోత్రం
ఇన్ని అనుభవాలు గుండగా ఆ మోషేని తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్నో అనుభవాలు గుండగా తీసుకొస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్న కరుకుతనము, అతనిలో ఉన్న ఆ మాన్యతను, నేను అనే స్వభావమును దేవుడు ఏమాత్రం కూడా అది ఇష్టపడలేని స్థితి అని గమనించాలి. ఇష్టపడలేడు దేవుడికి స్తోత్రం. 40 సంవత్సరాలు వ్యవధి కాలమంతా అయిన తరువాత మోషే మాటల్లో మార్పు వచ్చింది. అంటే జీవితంలో కూడా మార్పు వచ్చేసింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది సాధిస్తాను, నేను ఇది సాధిస్తాను, ఇది చేస్తాను. ఆయన ఏమన్నా మామూలుడు కాదు, ఇంజనీరు. ఐగుప్తులో గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఆయన ప్రారంభించి పూర్తి చేసినోడు. అపోస్తలుల కార్యంలో ఆయన గురించి చెప్తాడు, చాలా ప్రావీణ్యత కలిగిన వాడు, చాలా కెపాసిటీ కలిగినోడు, మామూలు వ్యక్తి కాదు. ఆ మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు నేను ఏమీ కాదు అంటున్నాడు. నేను ఏమీ కాదు. దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో ఇప్పుడు అలాగ మార్పు అనేది మోషేలో వచ్చింది. ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యము నీ జీవితంలో దేవుని గురించి నీవు గ్రహిస్తే, అర్థం చేసుకుంటే, నీవు ఎలాగ ఉండాలి అని దేవుడు కోరుచున్నాడో అనే ఆలోచన నీకు రావాలి. ప్రభువా నన్ను ఎలాగుంచు, ప్రభువా నువ్వు నన్ను అలాగుంచు, ప్రభువా నన్ను ఆ విధంగా ఉండాలి ప్రభువా, నేను వీళ్ళలాగా ఉండాలి ప్రభువా, నేను వాళ్ళలాగా ఉండాలి ప్రభువా, ఆ భక్తుల్లాగా ఉండాలి ప్రభువా, ఈ భక్తుల్లాగా ఉండాలి, ఈ భక్తురాల్లాగా ఉండాలి, ఆమెలాగా ఉండాలి. ఒకవేళ నీ ఆలోచన అదైతే దేవునికి ఉన్న ఆలోచన వేరు. నేను వేరే చూడాలనుకుంటున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏమీ చేయలేను, దీనునిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కృప ఒక వ్యక్తిని, దేవుని కృప ఆవరించాలంటే ఆ వ్యక్తి ముందు దీనులుగా మారాలి. విశ్వాసులు నేర్చుకోవలసిన పాఠం, దీనులుగా మారాలి. చదువుదాం మరొక వచనము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవుడు మోషేతో మాట్లాడుచున్న మాట, నీ దేవుడైన యెహోవా నీకు మేలు చేయువాడై ఉన్నాడు. నిన్ను నిష్ప్రయోజకునిగా చూడాలని దేవుని ఉద్దేశం కాదు, గమనించాలి. నీ ఉద్దేశము, నీ ఆలోచన బట్టి 40 సంవత్సరాలు నిర్వీర్యంగా అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుని నిబంధన మీ జీవితంలో, నీ జీవితంలో, మోషే జీవితంలో నెరవేర్చబడాలి. గొప్ప భాగ్యము, అంతేకాదు సామర్థ్యత. ఏంటి? నీ జీవితంలో నీవు దీనునిగా ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మలచబడతావో, దేవుని వాక్యము ఒక వ్యక్తిని మలుస్తుంది. దేవుని ఉద్దేశమును గ్రహించిన వ్యక్తి ఎప్పుడైతే గ్రహిస్తారో, ఆ గ్రహించిన వ్యక్తి దేవునికి అప్పగించుకోవటం అనేది జరుగుతుంది. గ్రహించనంత వరకు ఆ వ్యక్తి అప్పగించుకోలేరు, స్త్రీ అయినా పురుషులైనా. అయితే ఇప్పుడు ఏమిటి? నీ జీవితంలో మేలు కలుగు చేయటానికి ఎప్పుడు
నీవు దీనుడిగా దీనురాలిగా మార్పు చెందినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, అప్పుడు నిన్ను ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తిగా, ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తిగా. మోషే అన్నాడు 10వ వచనంలో 4:10 ఆయన ఏమన్నాడంటే, నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను అంటే, ఇప్పుడు తన్ను తాను సామర్థ్యునిగా అతడు ప్రకటించుకోవట్లేదు, కానీ అతడు అసమర్థుడిగా ప్రకటించుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు నేను అసమర్థుడిగా చూడాలనా? దాని అర్థం అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్వభావము, నీ ఆలోచన సమస్తమును దేవునికి అంగీకారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుడు పవిత్రుడు అయిన దేవుని ఆలోచన ప్రకారముగా, ఆయన ఉద్దేశ ప్రకారముగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా నిన్ను ఒక సామర్థ్యత కలిగిన ఒక వ్యక్తిగా, అనేకులు ఎదుట ఒక నాయకుడుగా, ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తిగా, ఒక గొప్ప భాగ్యముతో, అంటే మేలుతో చూడండి, మేలుతో నింపేవాడై ఉన్నాడు. నిన్ను గొప్ప భాగ్యవంతునిగా చేసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దీనుడైనప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, ఏదైనా మనము తలపెట్టినది జరగట్లేదు అనుకోండి, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి అంటే తల పట్టుకో అవసరంలా. మొట్టమొదటిగా ముందు ఆయన ఎదుట మనం సాగిలపడాలి. మన స్వభావంలో మార్పు రావాలి. మనం దీనులుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నీవు సామర్థ్యునిగా ఎంచుకొనవద్దు. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, కార్యాల్లో కానీ నేను చేయగలుగుతాను, నేను ఎందుకు చేయలేను, నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను అనే స్వభావము నుండి, ఆ స్వభావమే నిన్ను అసమర్థునిగా చేస్తుంది. ఆ స్వభావమే నిన్ను అసమర్థురాలుగా చేస్తుంది, చేతకాని వారిగా చేస్తుంది, ఓడిపోయినట్లుగా చేస్తుంది, నిర్వినియోగంగా చేస్తుంది, పనికిరాని వారిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు మనం మరొకసారి చూస్తే, నీ దేవుడైన యెహోవాను అవును జ్ఞాపకము చేసుకొనవలెను. చూడండి, జ్ఞాపకము చేసుకోవాలి. ఏలయనగా మోషే, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవటము కాదు, నీ దేవుడును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను అవును నేటి వలె స్థాపింపవలెనని. చూడండి, తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మోషేతో మాట్లాడుచున్న మాటలు ఇవి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై నీకు సామర్థ్యము కలుగజేయువాడు. భాగ్యము సంపాదించుకొనుటకై నేను నిన్ను ఏం చేస్తున్నాను? సామర్థ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుట ఎవ్వరు నిలబడలేరు. అప్పుడు నీ ఎదుట ఎవరు నిలబడలేరు. నీ పేరెత్తితే చాలు భయం వేస్తుంది. అవతల నీకు ఎదురవుతుంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన సామర్థ్యత అది, దేవుడిచ్చిన భాగ్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడిచ్చింది, మనుషులిచ్చింది కాదు, వారిచ్చింది కాదు, వీరిచ్చింది కాదు. ఇది దేవుడిచ్చే సామర్థ్యత మోషేకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాఠము ద్వారా నీ స్వభావంలో ఎంతవరకు దీనురాలుగా నువ్వు మార్పు చెందుతావో అంత భాగ్యమును ప్రభువు నీకు అనుగ్రహించడమే కాకుండా, నిన్ను ప్రయోజకురాలుగా కాదు, నిన్ను ఎలా చూస్తాడు ఆయన? ఒక సామర్థ్యము కలిగిన వ్యక్తిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ సామర్థ్యత ఎవరిది? ఈ సామర్థ్యత నీది, నాది కాదు. ఈ సామర్థ్యత మోషే గారిది కాదు. ఈ సామర్థ్యత దేవునిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాఠము ద్వారా మనం గమనించవలసింది, గ్రహించవలసింది ఏంటంటే, నీ జీవితంలో దీనునిగా మారినప్పుడు,
దేవుడు నిన్ను భాగ్యవంతుడిగా చేయగలడు, సామర్థ్యునిగా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రవక్త ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాము. 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా దేవుడు మన అందరి దోషములు అతని మీద మోపెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. చూడండి, పరలోకంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి దూతలతో నిత్యము పొగడబడుతున్న ఆ స్థానములో ఉన్న ఆయన త్రోవ తప్పిపోయిన వారి కొరకు అందరూ ఏకముగా దారి తొలగిపోయారు. ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వాడుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఇష్టం నాది, నా ఇష్టం నాది. స్త్రీ అంటుంది నా ఇష్టం నాది అంటుంది, పురుషుడు అంటున్నాడు నా ఇష్టం నాది అంటున్నారు, పిల్లలు అంటున్నారు నా ఇష్టం నాది అంటున్నారు. ఎవరి ఇష్ట ప్రకారంగా వారు త్రోవ తొలగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మార్గం తప్పిపోయి పాపములో పడిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి దోషములు, పాపభరితమైన పరిస్థితులన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని గురించి వాడబడిన మాట, అతని మీద ఈ పాపాలన్నీ కూడా వహించడం అనేది జరిగింది. అవన్నీ ఆయన మీద భరించటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ త్రోవ తప్పిపోయిన వాళ్ళందరినీ ఒక మార్గంలోనికి తీసుకుని రావటానికి, ఈ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఒక మార్గంలోకి తీసుకురావటానికి, ఈ తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ ఒక మార్గంలోకి తీసుకుని రావటానికి ఆ దోషములన్నీ, వారి దోషములన్నీ కూడా అవి పోగు చేసి మూటగట్టి దేవునికి స్తోత్రం ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మీద వేయలేదు. యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి, నాయన ఇదిగో ఈ పాపములు ఇవన్నీ నీ మీద వేసుకోవాలి. ఆయన దీనుడుగా ఈ లోకంలో తండ్రి ఇష్టాన్ని, తండ్రి ఆలోచనని దేవునికి స్తోత్రం పూర్తిగా నెరవేర్చడానికి ఈ లోకంలో ఆయన దీనుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి మేలు, భాగ్యము, స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రోగాల పాలైపోయి నువ్వు దిక్కులేని పరిస్థితుల్లో భరిస్తున్న సమయంలో ఆ వ్యసనాలు, ఆ రోగ పరిస్థితులన్నిటినీ కూడా అవన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా దారి తప్పిపోయిన వాళ్ళకు స్వస్థత, స్వస్థత, హృదయ స్వస్థత, శరీర స్వస్థత. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనస్సుకు జబ్బు వచ్చేస్తే మనస్సుకు స్వస్థత, హృదయానికి జబ్బు వచ్చేస్తే హృదయానికి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. హల్లెలూయా. ఆయన మీద తండ్రి అయిన దేవుడు, చదువుదామాట, తండ్రి అయిన దేవుడు అవన్నీ ఆయన మీద వేశాడు. యెహోవా మనందరి దోషములు, చూడండి, మనందరి దోషములు, అందరి దోషములు అతని మీద మోపెను, అతని మీద మోపెను, అతని మీద మోపెను. నీ బాధలు నేను అనుభవించటం ఏంటి? నీ అప్పులు నేను తీర్చవేంటి? నీ బాకీలు నేను తీర్చవేంటి? నువ్వు చేసిన పాపాలకి నేను భరించటం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ భర్త పాపం చేశాడు అనుకోండి, భార్యతో చెప్తాడు, ఏమే నా పాపాలను కొంచెం పంచుకో. మరి పాపాలు ఎక్కువైపోయినంటే భార్య ఒప్పుకుంటుందా? తండ్రి కొడుకుతో చెప్తాడు, నా పాపాలు కొంచెం భరించు, కొంచెం పంచుకోరంటే
కొడుకు ఒప్పుకుంటాడా? స్నేహితులు ఒప్పుకుంటారా? ఇక్కడ చదవబడిన మాట, యెహోవా మనందరి దోషములు పాపములు అతని మీద మోపెను. అతని మీద మోపెను. నోరిప్పలేదు. ఎందుకు? ఆయన దీనుడుగా తండ్రి చిత్తను చేయటమే, ఆయన మాట ప్రకారంగా చేయటానికే ఆయన తీర్మానించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన మనుష్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన దీనుడుగానే ఆయన అన్నాడు, నా యొద్ద మీరు నేర్చుకోండి. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, సంఘంలో ఉన్న బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీరు దీనులుగా మారాలి. దీనులుగా మారటము ద్వారా దేవునికి స్తోత్రము, యేసు ప్రభుకి ప్రపంచ అధికారం అంతా కూడా ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, పరలోకం తెరవబడి ఒక స్వరం వినబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాప్తిసం పొంది ఒడ్డు మీద ఎక్కి గట్టెక్కి వస్తున్నప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. దీనునికి పెట్టిన పేరేంటంటే, దీనుడైన ప్రభువుకు పెట్టిన పేరేంటంటే, నా ప్రియుడు, నా ప్రియ కుమారుడు. స్తోత్రం. హల్లెలూయా. ఈయన మాట మీరు అందరూ వినాలి. నేను తండ్రిని కదా, నేను యెహోవా దేవుని కదా, నేను పరలోకంలో ఉన్నాను కదా, ఇదిగో ఈయన బట్టి నా మాట వినండి అంటట్లా. ఈయన మాట మీరు వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వినాలి అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దీనునిగా మారాడు. సంఘం ఈ రోజున, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి రూపాంతరం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రూపాంతరమే ఒక దీనత్వం. దీనురాలుగా మారాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకానికి ఒక మాదిరికరమైన బ్రతుకులను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రియ కుమారుడి విషయంలో ఆ కార్యమన్నీ కూడా చేసిన ప్రభువుని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బలను బట్టి ఆయన సంతోషించారట. ఆయన కొడుతుంటే తండ్రికి సంతోషమైందట. కారణం ఏమిటంటే, ఆయన్ని దీనుడుగా చూడాలనుకున్నాడు. లోకంలో అవమానిస్తుంటే, బాధిస్తుంటే నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఎలాగైతే చూడాలనుకున్నాడో ప్రభువుని, ఆయన కుమారుని ఎలాగైతే భూలోకంలో చూడాలనుకున్నాడో అలాగే చూశారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు ఉన్నారు. అలాగే మోషేను కూడా ఒక దీనుడుగా చూడాలనుకున్నాడు. ఈ పాఠము ద్వారా ప్రియ సహోదరులరా, ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో నిన్ను నీవు ఎలాగ చూడాలనుకుంటున్నావు, ప్రభువుకి నీవు ఎలా కనపరుచుకోవాలనుకుంటున్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులు ఆయన గూర్చి కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు, మరి యూదులతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఆఖరిగా మాటలు చూసి నేను ముగిస్తాను. చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. స్తోత్రం. యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మన కాల క్రమం బట్టి చూస్తే క్రైస్తవులు, దేవుణ్ణి నమ్మిన వారు అని చెప్పుకోవచ్చు. యూదులు యేసు ప్రభుని అడుగుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి సమాధానం చెప్తున్నారు.
ఏమని చెప్తున్నారు? మీరు మీరు నన్నైనను, మీరు అంటే యూదులు, నన్నైనను అంటే యేసుని, నన్నైనను నా తండ్రినైనను నా తండ్రినైనను ఎరుగరు. చూడండి, నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. వీళ్ళు విగ్రహారాధికులు కాదు, పక్కా యూదులు, దేవుని ప్రజలు. వాళ్ళతో చెప్తున్నారు, మీరు నన్నైనను తండ్రినైనను ఎరిగిన వారు కాదు. ఈ రోజున మరి ఈ యూదులు ఎవరిని ఆరాధిస్తున్నారు? చాలామంది కూడా అంటారు, మేము ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాము అంటూ ఉంటారు. మరి ఎంతవరకు నీ ప్రభుని నువ్వు ఎరిగి ఉన్నావు? ఎంతవరకు ప్రభు ద్వారా తండ్రిని ఎరిగి ఉన్నావు? హల్లెలూయా. ఎంతవరకు నీ ప్రార్థనలో, నీ విశ్వాస జీవితంలో, నీ ఆరాధన క్రమములో యేసు ప్రభు ద్వారా తండ్రిని ఎంతవరకు నువ్వు ఎరిగి ఉన్నావు? ప్రభు అంటున్నారు వాళ్ళతోటి, యేసుని నమ్మిన వాళ్ళతోటే ప్రభు అంటున్నారు, నన్నైనను నా తండ్రినైనను మీరు ఎరిగిన వారు కాదు. వీళ్ళ మోకాలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ రోజున విశ్వాసులు ఎంతమంది యేసుని ఎరిగిన వారు ఉన్నారు? యేసుతో ఎంతమంది మాట్లాడిన వారు ఉన్నారు? ఒకవేళ యేసు ప్రభు నిన్ను అడిగితే, దేవునికి స్తోత్రం, తండ్రి నీకు తెలుసా, నీకు నేను తెలుసా అని ఒకవేళ నీ ప్రభు నిన్ను అడిగితే, ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే ప్రభుని గుర్తుపట్టగలవా? ప్రభు స్వరం వినగలవా? ప్రభు దైవ సేవకుని ద్వారా మాట్లాడుతుంటే ఇది ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తించగలవా? ఈ రోజున అనేకులు వారి వారి స్థానాల్లో ఉన్నారు, వారి వ్యక్తిత్వాల్లో వారు ఉన్నారు, వారి గర్వంలో వారు ఉన్నారు, వారి స్వభావంలో వారు ఉన్నారు. పైకి ఈ యూదుల్లాగా దేవుని బిడ్డలుగా మరి లోకంలో చాలామంది అవుతున్నారు. ప్రభువే అంటున్నారు, నన్ను కానీ నా తండ్రిని కానీ మీరు ఎరిగిన వారు కారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా? ఇంతకన్నా ఒక దౌర్భాగ్యం యేసు ప్రభువే అంటున్నారు, నేను తెలియదు నీకు. ఈ మాట ఎవరితో అంటున్నారు తెలుసా? 31 చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతోటే. హల్లెలూయా. ఎవరితోటి? తనను నమ్మిన యూదులతోటి ఈ మాట చెప్తున్నాడు. ఆయన నమ్మలేని వారిని కాదు, ఆయన నమ్మారట. ఆ నమ్మిన ఆయన చెప్తున్నాడు, నేను మీకు తెలియదు, నన్ను మీరు ఎరిగిన వారు కాదు. అబ్రహాము మా తండ్రి అంటున్నారు, నా తండ్రి కూడా మీరు ఎరిగిన వారు కాదు. ప్రియ సహోదరులారా, ఒక అనుభవంలోనికి ప్రభు, ఒక ఆత్మ నిన్ను తీసుకెళ్లేదై ఉన్నది. వాక్యము ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో ప్రభు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? ఈ లోకానికి ఒక మాదిరిగా ఆయన కుమారుని ఉంచాడు. హల్లెలూయా. ఆయన కుమారుని ఉంచాడు. ఆయన నిజంగా నేను ప్రభుని ఎరుగుదునండి, ప్రభుని ఎరుగు దీనుడు. ఆ దీనుడైన ప్రభుని నువ్వు ఎరిగిన వాడువు, ఎరిగిన దానివైతే నీ జీవితంలో కృప ఆవరించి ఉంటుంది. నిన్ను ఒక సామర్థ్యునిగా ప్రభు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితంలో ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తిగా నిన్ను ఉంచుతారు. నీ ఆత్మీయ జీవితంలో ఒక సామర్థ్యత కలిగిన బిడ్డగా నిన్ను చూస్తారు. దేవునికి స్తోత్రం. స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే వాక్యపరంగా, ఆత్మీయపరంగా ఒక సామర్థ్యత కలిగిన వ్యక్తిగా ప్రభు నిన్ను చూడాలని ఆయన ఉద్దేశం. మోషేని ఎలా చూడాలనుకున్నాడు? ఆయన కుమారుని లోకానికి పంపించి ఆయన ఎలా చూడాలనుకున్నాడు? ఈ రోజున వాక్యం ద్వారా నీకు రక్షణ ఇచ్చి, వాక్యం ద్వారా ఆయన నీకు ఎన్నో విషయాలు బోధించి, ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపించి, దేవునికి స్తోత్రం, ఈ కార్యాలన్నీ చేసేది నిన్ను ఏ విధంగా చూడాలి అని ఆయన ఉద్దేశం.
ఆయన ఎరిగి ఉన్నావా? ఆయన ఎరిగి ఉంటే తండ్రి కూడా నీకు తెలిసే ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను దీనుడుగా, దీనురాలుగా ఆయన చూడాలని ఆలోచన కలిగిన వాడు. ఆయన ఉద్దేశాన్ని ఎంతవరకు నీవు గ్రహిస్తావో అంతవరకు కృప నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప విడిచిపెట్టేది కాదు. ఆయన కృప విడిచిపెట్టేది కాదు. ఆయన కృప నీతోటుండి నిన్ను గమనించి నిన్ను ఎంతవరకు అయితే దీనునిగా నీవు ఆయనకు అప్పగించుకుంటావో అంతవరకు ఆయన వెయిట్ చేస్తూనే, ఎదురు చూస్తూనే ఉండేవాడు. అందుకే ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి స్థితిలోనికి నిన్ను ఆయన చూడాలని అనుకుంటుండగా అప్పుడు నిజంగా ప్రభువా నేను ఆ స్థితిలో ఉండాలి, నీ వాక్యము ద్వారా నేను నాకులాగా ఉండాలని, నేను వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అని నేను తలంచాను. కానీ ప్రభువా నన్ను నీవు నీ కుమారుని యొక్క స్వారూప్యంలో చూడాలి అనుకుంటున్నావు. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నన్ను నడిపించు తండ్రి అని నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకుంటావా? సహోదరి అప్పగించుకుంటావా? సహోదరుడా అప్పగించుకుంటావా? అయితే నాతో కలిసి నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు మా ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు భాగాలు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాన్న, వారి ఉద్దేశము, వారి ఆలోచన గ్రహించిన ప్రభువా నీవు మాట్లాడుచున్నావు. వారు ఎలాగుండాలో నువ్వు చూడాలనుకుంటున్నావు. నాయనా స్తోత్రాలు. ఇంతవరకు నాయనా నేనులాగే ఉండాలి అని, నేను వాళ్ళలాగా ఉండాలని, నేను వాళ్ళలా కనిపించాలని, వీళ్ళలాగా కనిపించాలని ఆలోచన చేసి ఉన్నాను ప్రభువా. కానీ నీవు నన్ను దీనునిగా చూడాలనుకుంటూ ఉన్నావు, దీనురాలుగా చూడాలనుకుంటున్నావు ప్రభువా, దీనురాలుగా చూడాలనుకుంటున్నావు ప్రభు. ఆ స్థితిలోనికి నన్ను నడిపించు నాయన. నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నేను కష్టములో ఉన్నాను ప్రభువా, నేను దుఃఖములో ఉన్నాను ప్రభువా, నేను వేదనలో ఉన్నాను ప్రభువా, నేను సతమతం అవుతున్నాను ప్రభువా, నేను నలిగిపోతున్నాను ప్రభువా, నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. ఆదరణ లేక ఉన్నాను నాయన, తోడు లేక ఉన్నాను నాయన. నన్ను బలపరిచి వారు ఎవరు లేక ఉన్నాను ప్రభువా, వాక్యము లేక ఉన్నాను ప్రభువా, దప్పికతో ఉన్నాను ప్రభువా. కన్నీళ్ల మధ్యలో నా జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నాను. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఎవరు నన్ను పట్టించుకోలేని స్థితిలో ఉన్నాను. నన్ను ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నాను. ఎవరికి నేను అవసరం లేదు ప్రభువా. నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. అయితే ఈ సమయంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ప్రభువా, నీవు ఒక రీతిలో ఒక దీనునిగా, దీనురాలుగా చూడాలని అనుకుంటున్నావని వాక్యము ద్వారా మాట్లాడావు. కానీ ప్రభువా నా జీవితంలో అది ఎరగక ఉన్నాను. మన్నించు, క్షమించు ప్రభువా. నేను పశ్చాత్తాపడుతూ నాయన నన్ను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. నీ భాగ్యమును, నీ మేలును, నీ కృపను నేను పొందేవాడిగా నన్ను మీరు స్వీకరించండి ప్రభువా అని ప్రభుకు అప్పగించినట్లా ఆ సామర్థ్యత కలిగిన వ్యక్తిగా ప్రభు నిన్ను నిలబెట్టగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యం వహించి
వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు, నీ జీవితంలో ప్రభు నేర్పిస్తున్న పాఠాలు నిన్ను కృంగదీయాలని కాదు, పడదోయాలని కాదు, నిన్ను కట్టడానికే కూలిపోయిన నీ బ్రతుకుని కట్టడానికే, కూలిపోయిన కుటుంబాన్ని కట్టడానికే ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. సహోదరులారా, ఈ మాటలు మీరు విశ్వసించిన ఎడల మీరు ప్రార్థనలో ఏకీభించారని నేను నమ్ముచున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని అందరినీ నింపి బలపరచునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయము. దేవా మీకు స్తోత్రాలు. అందరిని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.